నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ సంబంధించిన వార్తాపత్రిక చదివే ప్రయత్నం చేస్తాను. రేవంత్ చెలగాటం, రైతులకు సంకటం, రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. మాఫీ కాదు, మళ్ళీ మొదటికి కొత్తగా మార్గదర్శకాల పేరిట మరో దాటివేత, వ్యతిరేకతను తట్టుకునేందుకు మరో వ్యూహం, ఫిర్యాదులు సూచనలకు ప్రత్యేక సర్క్యులర్ జారీ, ఫిర్యాదుల నమోదుకు పోర్టల్లో అవకాశం, ఫిర్యాదులకు పరిష్కారానికి డెడ్ లైన్ పెట్టని సర్కార్, బ్యాంకుల నుంచి డాటా తీసుకునే అవకాశం ఉన్న రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న ప్రభుత్వం, ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులపై స్పష్టత కరువు. వాస్తవానికి ఇదే జరుగుతోంది. మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి మొన్నటి వరకు చెప్పారు. ఆగస్టు 15న మీరు చెప్పిన మాట విధంగా కట్టుబడి ఉన్నారు, అది మేము కూడా ఒప్పుకుంటున్నాం. కానీ ఎందుకు కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేయాల్సి వచ్చింది? ఈ విషయంలో మీ ప్రభుత్వం ఏమో గొప్పలుగా, మీ నాయకులు గొప్పలుగా చెప్పుకుంటారు. మేము ప్రపంచ దేశంలోనే ఎక్కడ లేని విధంగా, చేయని విధంగా 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. అయ్యా, ఒక గ్రామానికి వెళ్దాం. ఒక గ్రామంలో ఎంతమంది రుణాలు తీసుకున్నా, ఎంతమందికి అయిందో లెక్కేద్దాం. అప్పుడు తెలుస్తుంది. మీరు భయపడి, రైతులకు భయపడి, తెలంగాణ సమాజానికి భయపడి మీరు ఇట్లా మార్గదర్శకాలు రిలీజ్ చేయడం అయితే చాలా తప్పు. అది రేవంత్ చెలగాటం, రైతులకు సంకటం అన్నది కరెక్ట్ టైటిల్. అది కరెక్ట్ టైటిల్ సార్. రుణమాఫీ కదా మళ్ళీ మొదటికి వచ్చింది. అనర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీ కానీ రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే పేరుతో మరో అగ్గుశం తెరలేపింది. 3వ విడతలో రుణమాఫీ జరగని రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వం ఫిర్యాదులు సూచనల పేరిట తాజాగా కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. వీటిలో స్పష్టత కొరవడింది. రైతులు ఎప్పటిలోగా ఫిర్యాదు చేయాలి, వాటిని అధికారులు ఎప్పటిలోగా పరిష్కరిస్తారు అనేది ఇప్పటి వరకు చెప్పని పరిస్థితి. ఎస్, కరెక్టే. ఎందుకంటే ఒకవేళ డెడ్ లైన్ పెట్టింది అనుకో రైతులకు, ఈ డెడ్ లైన్ ప్రకారంగా గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ప్రిపేర్ చేసుకోవాలా, అన్నీ చేసుకోవాలా. సో డెడ్ లైన్ పెట్టకుండా మార్గదర్శకాలు రిలీజ్ చేసింది అనుకో, ఏముంది, మేము చెప్పినాం, వాడు చేయట్లేదు. ఒక కలెక్టర్ చేయట్లేదు, ఎంఆర్ఓ చేయట్లేదు, కింది స్థాయి వాడు చేయట్లేదు, బ్యాంకర్ చేయట్లేదు, ఇవన్నీ చెప్తారు ఇక. సో అంటే కర్ణుడికి సావుకి 1,00,000 కారణాలు అన్నట్టు రైతుల రుణమాఫీకి 1,00,000 కారణాలు. చూడాలా మనం ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో. చూడండి, రైతులు రోడ్ ఎక్కిన పరిస్థితి. రైతు రుణమాఫీ అందరికి అయిందా నిరూపిస్తే రాజీనామా. కొడంగల్లో ఒక్కరితో చెప్పినా అక్కడే లేఖ ఇస్తా. మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. 40,000 కోట్ల మాఫీ అని చివరికి 17,000 కోట్లు చేశారు. రైతులను మోసం చేసి సీఎం పై చీటింగ్ కేసు పెట్టాలి. మాకు రాజీనామాలు, కేసీఆర్కు చీటింగ్ కొత్త కాదు. రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానాలు. కేటీఆర్ నిన్న కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే కొడంగల్ సాక్షిగా తేల్చుకుందాం, మాకు రాజీనామాలు కొత్త కాదు, నీకు డ్రామాలు కొత్త కాదు అన్నట్టు కూడా ఒక ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు కేటీఆర్. అసలు దీన్ని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో డైవర్ట్ పాలిటిక్స్ ఆడుతూనే ఉంది. దీన్ని డైవర్ట్ చేయడానికి నిన్న రేవంత్ రెడ్డి కొత్తగా ఏం చెప్పాడంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని చెప్పినాడు. అదే బీఆర్ఎస్ ఎవరికి కావాలా? అటు బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ తోటి ఒప్పందం చేసుకున్నారు, వాళ్ళతోటి కాంగ్రెస్ లో విలీనం చేస్తారు బీఆర్ఎస్ అని అంటారు.
కాంగ్రెస్ లో బీజేపీలో విలీనం అవుతుంది, ఈయనకు కోట వస్తుంది, ఆయనకు అది వస్తుంది, ఈయనకి ఈ పది వస్తుంది అని మీరు మాట్లాడుతున్నారు. ఒకసారి రాజకీయ స్టేట్మెంట్లు ఇచ్చుకున్నప్పుడు నరం లేని నాలుక మాట్లాడుతుంది కదా, మనం ఏది చెప్తే అది జనాలు నమ్ముతారంటే తప్పదు. ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు మీ ఆటలు సాగాయి. ఇప్పుడు సోషల్ మీడియా మీరు చీమ చిట్కేస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతామే. కాబట్టి మీరు ఏమైనా స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు అటు ప్రభుత్వమైనా ఇటు ప్రతిపక్షమైన రాజకీయ నాయకులైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు కూడా. కానీ మీ రాజకీయాల లబ్ధి కోసం జనాలని మాత్రం తిప్పలు పెడుతున్నట్టు చాలా కనబడుతూ ఉన్నాయి కూడా. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ రైతులు ఇంకెన్ని రోజులు అవస్థ పడాలా? తెచ్చుకున్న తెలంగాణ దీనికోసమేనా? గత ఆంధ్రప్రదేశ్ పరిపాలన కంటే దుర్విజ్ఞానం ఉంది రైతుల విషయంలో. చూడాలి మళ్ళీ ఏం చేస్తారో.